దేవుని మాటకి నీకు ఎప్పుడైతే ఆస్కారం ఉందో, ఆ ధన్యత నీకు కలిగినప్పుడు ఏది కూడా ఆటంకంగా నిలబడలేదు. నిలబడ్డా నువ్వు భయపడవు, ఎందుకంటే ఆ స్వరము విన్నప్పుడు వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు ద్వారా నువ్వు ఎదుర్కొన్న చీకటి నువ్వు ధ్వంసం చేయగలవు. మనము వెలుగు కమ్ము, లైట్ బి అనే అంశం మీద మాట్లాడుతూ ఉన్నాం. గమనించారా? ఆది కాండం 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనంలో చూసినట్టయితే అక్కడ ఏముందండి? నిరాకారము, శూన్యత, అగాధము, చీకటి. అటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు ఆవరిస్తూ ఉన్నాడు. చూసారా? దేవుడు చేసిన మొదటి క్రియలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎందుకు? పరిశుద్ధాత్ముడు దేవుడు కాబట్టి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ విధంగా ఆలోచిస్తాం కదండి. అంటే తెలియకుండానే ఒక హైరార్కీ ఆలోచిస్తాం. తండ్రి ముందు, ఆయన కింద యేసయ్య, ఆయన కింద పరిశుద్ధాత్మ. తప్పు. ఆ పిక్చర్ తీసేయాలి. అది తప్పు విధంగా అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఆ విధంగా ఆలోచించినప్పుడు ఏమనుకుంటామంటే తండ్రి కుమారుని కంటే ఎక్కువ, పరిశుద్ధాత్ముడు యేసయ్య కంటే తక్కువ అని. అలా కాదు. ట్రినిటీ అంటాం, త్రిత్వం. 1, 2, 3గా మనం చూడొద్దు, సర్కిల్గా చూడాలి. ఈక్వల్ అన్నమాట. తండ్రి ఎంత దేవుడో యేసు ప్రభు అంతే దేవుడు. యేసు ప్రభు ఎంత దేవుడో పరిశుద్ధాత్ముడు అంతే దేవుడు. హల్లెలూయా. త్రిత్వము. అందుకే దాన్ని మనం ఏంటంటే త్రిత్వము అంటాం. ఒకరి కింద ఒకరు లేరు, అందరూ సమానమే. హల్లెలూయా. ముగ్గురు కూడా ఒకటే. హల్లెలూయా. ఇక్కడ దేవుని సృష్టి నుంచే సృష్టిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆవరిస్తూ ఉన్నాడు. కానీ ఆ చీకటిని వెళ్ళగొట్టడానికి, ఆ చీకటిని మరి ఛేదించడానికి దేవుడు ఏం చేశాడని మాట పలికాడు. పలికినప్పుడు ఏమొచ్చింది? వెలుతురు. ఏమన్నాడు? వెలుగు కమ్ము అన్నాడు. గమనించండి ఒక మాట, ఇంగ్లీష్లో చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది, ఫెయిత్ ఈజ్ అ సబ్స్టెన్స్ అని ఉంది. అంటే విశ్వాసం అనేది ఒక పదార్థం. ఏం పదార్థము? ఇప్పుడు మాట కూడా ఒక పదార్థమే. ఆత్మలోకంలో మాట ఒక పదార్థం. మాట అనే పదార్థము మనము ఈ యొక్క లోకములో మన చూపుతో, మన పంచేంద్రియాలతో అనుభవించేటువంటి సబ్స్టెన్స్, అంటే పదార్థముగా మార్చగలదు. అర్థమైందా? ద వర్డ్ ఈజ్ అ సబ్స్టెన్స్ దట్ క్రియేట్స్ faith and causes substance in the natural to manifest. Amen. ఈ లోకంలో, ఈ 3-dimensional world లో వెలుతురు రావడానికి ప్రభు ఏం చేశాడండి? మాట పలికాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాట అనేది మనం ఒకరితో ఒకరు సంభాషించుకోవడానికే కాదు, కానీ మాట అనేది ఆజ్ఞలిచ్చి లేనిది సృష్టించడానికి ఇచ్చినటువంటి ఆయుధము. విశ్వాసము దానికి కలిపినప్పుడు, విశ్వాసముతో మాట మాట్లాడినప్పుడు, దేవుని వాక్యము యందు నమ్మకం ఉంచి ఆ విశ్వాసము నుంచి ఎప్పుడైతే మాట్లాడతామో ఆ మాటకి శక్తి. ఏం శక్తి? దైవిక శక్తి కలిగి సృష్టిని కలిగిస్తుంది. అంటే లేనిది సృష్టించగలదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? వెలుగు కమ్ము అన్నాడు దేవుడు. వెలుగు కమ్ము అన్నప్పుడు ఏమైంది? వెలుగు కలిగి చీకటిని ధ్వంసము చేసింది. మనం ఎదుర్కొనే సమస్యల్లో, మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఈ లోకము మనకిచ్చేది కాదు. అనేక సార్లు మనం అనుకుంటామంటే సరి అయిన మందు ఉంటే మనం స్వస్థత పొందుతాం, లేకపోతే కావలసినంత డబ్బు ఉంటే ఇది చేస్తాము, ఉద్యోగం ఉంటే అది చేస్తాము, అక్కడికి వెళ్ళగలిగితే అని ఈ లోకములో ఉన్న సమస్యల్ని, ఈ లోకములో ఉన్నటువంటి పరిష్కారం గురించి ఆలోచిస్తాం. కానీ దేవుడు ఈ లోకములో ఉన్న పరిస్థితిని, ఈ లోకంలో ఉన్న చీకటిని ధ్వంసము చేయడానికి పరలోకము నుంచి, అంటే దేవుని రాజ్యములోంచి, అంటే ఇంకొక డైమెన్షన్, కోణము నుంచి దేవుడు
ఒక సొల్యూషన్ ఇచ్చాడు, అంటే పరిష్కారాన్ని కలిగించాడు. అది మర్చిపోకండి. సో మనకు కావాల్సింది ఏంటి? దేవుని పరిష్కారం. దేవుడు ఎలా పరిష్కరించాడు? వెలుతురు ద్వారా చీకటిని ధ్వంసము చేయగలిగాడు. హల్లెలూయా. మనం ఎదుర్కొనే సమస్యల్లో కూడా మనకు కావాల్సింది ఏంటండి? దేవుని వెలుగు, వెలుతురు. దేవుని వెలుతురు ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. కానీ ముందుగా మరి గత వారంలో అనుకుంటే మీకు చెప్పాను, మోషే గారు ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించి మరి కానాను దేశంకి తీసుకెళ్తున్నప్పుడు వారందరూ కూడా చాలా ధనికులు. ఎందుకు? ఐగుప్తులో ఉన్నటువంటి జనములు వారు దే స్ట్రిప్ దెమ్ ఆఫ్ దేర్ వెల్త్ అని ఉంది. అంటే వారికి ఉన్నటువంటి డబ్బుని, బంగారమును, వెండిని, మంచి దుస్తుల్ని అన్నీ కూడా వారు తీసుకొని వెళ్ళిపోయారు. అర్థమైన వారు ఆమెన్ చెప్పండి. ఆమేన్. ఇవన్నీ అంటే ప్రతి ఒక్కడు కూడా ధనికుడు, ఆస్తిపరుడు. కానీ ఎడారిలోకి వచ్చిన తర్వాత వారికి కావాల్సిందేంటి? నీరు కావాలి తాగడానికి. ఈ డబ్బు, ఈ ఆస్తి, ఈ మంచి బట్టలు ఏవి కూడా నీరుని సృష్టించలేవు. నీరు వారికి సదుపాయం చేయలేదు. ఇవన్నీ వ్యర్థమే. ఎంత డబ్బున్నా వాడికి క్యాన్సర్ వచ్చింది అంటే ఎందుకు పనికిరాదు. ఒక్కోసారి పనికొస్తే ఒక్కోసారి పనికిరాదు. చూసారా? ఒక్కొక్క సమస్యలో అన్నిటికీ జవాబు డబ్బు కాదు, కానీ అన్నిటికీ జవాబు దేవుని వెలుతురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనకు కావాల్సింది మనిషి ఇచ్చేది కాదు, దేవుడిచ్చే వెలుతురు కావాలి. ఆమేన్. అయితే అక్కడ అటువంటి పరిస్థితులు ఏమైంది? నీరు లేదు, నీరు లేదని ఏడుస్తున్నారు. ఎక్కడికి వెళ్తే నీరు తెచ్చుకోవచ్చు అని ఆలోచిస్తాం. ఎంత దూరం? ఇక్కడ చూస్తే చుట్టూ ఎడారే, ఎక్కడ ఒక నీటి బొట్టు నీరు లేదు. ఎక్కడికి వెళ్ళాలి? అటువంటప్పుడు దేవుని తట్టు తిరిగినప్పుడు ఏమన్నాడు దేవుడు? ఎక్కడికి వెళ్ళక్కర్లేదన్నాడు. నీ అందుబాటులోనే నీరుంది. నీ సమస్యకి పరిష్కారం ఎక్కడో లేదు, నీ అందుబాటులోనే ఉంది. నీకు అందుబాటులో ఉంది, కానీ అది ఎక్కడుందో నీకు తెలియదు. అది ఉన్నా ఆ నీటిని ఎలా నువ్వు పొందగలవో నీకు తెలియదు. ఆ నీరు ఏదైతే నీ అందుబాటులో ఉందో అది పొందడానికే నీకు వెలుతురు కావాలి. అప్పుడు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని? చీకటిని వెళ్ళగొట్టడానికి దేవుడు ఏం చేశాడండి? వెలుగు మాట పలికాడు. అలాగే ఈ యొక్క సమస్యని పరిష్కరించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? మోషే నువ్వు వెళ్ళి ఆ రాతితో మాట్లాడాడు. రాయితో ఎవడన్నా మాట్లాడతాడా? రాయితో మాట్లాడడం ఒక విషయం అయితే రాతిలో నీరు ఉంటుందా? చూసారా? మన మనసుకి, మన ఆలోచన విధానికి ఎంత వ్యతిరేకంగా ఉందో గమనించండి. దేవుడు మన పరిష్కారాన్ని ఈ లోకం నుంచి సృష్టించటం లేదు. ఆయన డైమెన్షన్, ఆయన కోణము నుంచి ఆయన మనకి జవాబిస్తున్నాడు. ఎందుకు? ఆయన సృష్టికర్త. లేనిది సృష్టించగలడు. ఆయన నువ్వు వెళ్ళి ఆ రాతితో మాట్లాడు అంటున్నాడు దేవుడు. ఎంత దూరం అండి? నడిచే ఎంత దూరంలోనే ఉంది. ఇంకో దేశంలో లేదు నీ సమృద్ధి. హల్లెలూయా. నీ చుట్టే ఉంది నీ సమృద్ధి. నీ జవాబు అక్కడెక్కడో లేదు, నీ దగ్గరలోనే ఉంది, నీ అందుబాటులోనే ఉంది. కానీ నీకు కావాల్సింది, నీ దృష్టితో నువ్వేమనుకున్నావు? అమెరికాలోనే ఉంది అనుకుంటున్నావు. నీ ఆలోచన ప్రకారం నువ్వేమనుకుంటున్నావు? ఆ సంస్థలో నాకు ఉద్యోగం దొరికితేనే నేను జీవించబడతాను అనుకుంటున్నావు. చూసారా? నేను అది చేస్తేనే దీవించబడతాను అనుకుంటున్నావు. లేకపోతే అక్కడికి వెళ్తేనే జరుగుతుంది, లేకపోతే ఆ అమ్మాయిని చేసుకుంటేనే నా బతుకు బాగొద్ది. చూసారా? ఇలాగ ఆలోచిస్తాం. కానీ దేవుని మీద కనిపెట్టాం. ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు వీరు. వాగ్దానం ఇచ్చాడు దేవుడు, కానీ ఆ వాగ్దానం నెరవేర్చడానికి కావాల్సినటువంటి కండిషన్, అంటే షరతు ఏంటి? కనిపెట్టాలి. ఎందుకు? కనిపెట్టినప్పుడే ఆ వెలుతురు వస్తుంది. పరిశుద్ధాత్ముడు ఆ చీకటి మీద ఆవరిస్తూ ఉన్నాడు, వేచి ఉన్నాడు. దేవుడు పలికే వరకు ఆయన ఈ క్రియ జరిగించలేదు. అలాగే దేవుడు మనకు ఓర్పును నేర్పిస్తున్నాడు. ఆయన యందు నమ్మకములో బలపరచడానికి వెంటనే జవాబు ఇవ్వటం లేదు. నేర్చుకో, నా మీద ఆధారపడడం నేర్చుకో. ఎందుకు? మనిషి
రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి వలన వచ్చే ప్రతి మాటని బట్టి జీవిస్తాడు. హల్లెలూయా. దేనివల్ల? ప్రతి మాట, ప్రతి మాట, ప్రతి మాట ఒక వెలుతురు. హల్లెలూయా. చూసారా, ఎక్కడో లేదు, నీ పక్కలోనే ఉంది నీ జవాబు. వారెవరో నీకు డబ్బు ఇవ్వక్కర్లేదు, ఇక్కడే ఉంది ఆ డబ్బు. అందుకే మనిషి యొద్ద కనిపెట్టడం కంటే దేవుని యొద్ద కనిపెట్టడం మేలు. హల్లెలూయా. మనుషుల వెంట పరిగెత్తకండి, దేవుని వెంట పరిగెత్తండి. దేవుని దగ్గర కనిపెట్టండి. దేవుడిచ్చే జ్ఞానం. కనిపెట్టడం అంటే దేవా చెయ్యు 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 అని చెప్పడం కాదు. మనకి ఆశించింది ఏ వాగ్దానం మీద ఆధారపడుతున్నావో ఆ వాగ్దానంని ధ్యానిస్తూ దేవుని దగ్గర కనిపెట్టాలి. అంటే కనిపెట్టడం అంటే ఏంటి? ఏదో ఏం తిందాం మధ్యాహ్నం, రాత్రి ఇలా పడుకుందాం, ఆ ట్రిప్కి వెళ్దాం కాదు. అది కాదు కనిపెట్టడం అంటే. ప్రార్థించిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నా హృదయంలో, ఏ రకంగా నడిపిస్తున్నాడు, ఏం చేయమని చెప్తున్నాడు, ఇది చేయాలా, అది చేయాలా, అక్కడికి వెళ్ళాలా, ఏం చేయమంటున్నాడు, ఆ నడిపింపు ప్రకారంగా వెళ్ళాలి. ఆ వ్యక్తిని కలువమంటాడు దేవుడు. ఎందుకు? ఆ వ్యక్తికి ఏముంది, నీకు తెలియదు, దానికి ఒబే చేయి అంతే. ఆ మాటకి విధేయత చూపించు. ఏ విధంగా దేవుడు నీకు ఆ విడుదల కలిగిస్తాడో నీకు తెలియదు, కానీ ఆ కనిపెట్టినప్పుడు దేవుడు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాడు, ఉపదేశాలను ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. మనం మాట్లాడుతున్నప్పుడు కాదు, మనం మాట్లాడి 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 నోరు మూసుకుంటాం చూసారా, అప్పుడు మాట్లాడతాడు దేవుడు. అనేక మంది నోరు మూసుకోవడం రాదు ప్రార్థనలో. ప్రార్థన కానీ మనమే మాట్లాడుతుంటాం దేవునితో, అందుకే మనకి జవాబులు రావు. ఎందుకు? ఆయన మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు ఆమెనని వెళ్ళిపోతాం బయటికి. ఇంక మనకు ఆయన ఉపదేశం ఎలాగొస్తుంది? కనిపెట్టినప్పుడు, ఏమీ చేయకుండా ధ్యానిస్తున్నప్పుడు. అందుకే ధ్యానించమన్నాడు. వాగ్దానం ధ్యానిస్తాం, కొద్దిసేపు అలాగా కామ్గా కూర్చుంటాం. అది నేర్చుకోవాలి మనం ప్రాముఖ్యంగా. ఆ సమయాల్లో దేవుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు రాయడం నేర్చుకోండి. అందుకే ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక బుక్కు పెన్ను తీసుకొని వెళ్ళాలి. మనం మాట్లాడే ప్రశ్నలు, మనం అడిగేటువంటివి కూడా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అవి మాట్లాడి మనం ప్రార్థన చేసిన తర్వాత ఆ వాగ్దానాల మీద ఆధారపడ్డప్పుడు ఆగి కనిపెట్టినప్పుడు దేవుడు మనకి ఒక రకమైన అండర్స్టాండింగ్ ఇస్తాడు, అవగాహన ఇస్తాడు, లేకపోతే ఉపదేశం ఇస్తాడు, లేకపోతే ఒక రకమైన శాంతి సమాధానం ఇస్తాడు. కానీ ఒక అనుభవంతో బయటకు వస్తాం, ఒక నమ్మకంలో విశ్వాసం ఇంకా బలపడి బయటకు వస్తాం. అది జరిగే వరకు ఆమెను అనకూడదు. అది గంట సేపు అవచ్చు, 10 గంటలు అవ్వచ్చు, కానీ నిజంగా నువ్వు దేవుడిని కనిపెడుతున్నావు అంటే సమయం గడపాలి. కనిపెట్టడం, సమయం గడపకుండా నేను కనిపెడుతున్నానంటే నువ్వు అబద్ధికుడివి. అర్థమైంది మీ అందరికీ? కనిపెడుతున్నాము అంటే నేను సమయం గడుపుతున్నాను దేవుని ఎదుట అనేది మర్చిపోవద్దు. అలా చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క స్వరము వింటావు, దేవుని నుంచి నువ్వు వెలుతురు పొందుతావు, నడిపింపును పొందుతావు. అయితే అక్కడ మోషే గారు ఆ మాట విని చేసినప్పుడే అద్భుతం జరిగింది. అలాగే ఏమన్నాడు ప్రభు? నీ కర్రను చాపు అన్నాడు. నీటి మీద, మామూలు నీరు కాదు, సముద్రం మీద కర్రను చాపాలంట. ఇది దేవుని జ్ఞానం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మాటే దేవుని వెలుతురు. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము, హల్లెలూయా, హల్లెలూయా, దేవుని వాక్యము దీపము, వెలుతురు, వెలుగై ఉన్నది. చూసారా? ఆమేన్. వాక్యములో వెలుతురు అనేది మర్చిపోకండి. అందుకే వాక్యము చదవడము, వాక్యము పఠించడము, వాక్యము ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఉదాహరణకి మనకి అందరికీ తెలుసు, ప్రతి వారం వింటాం. ఎలాగా? విత్తుట కోయుట గురించి మనం వింటాం. ఆ విన్నప్పుడు మనం సిద్ధపడి వచ్చిందో లేకపోతే జోబులో ఏది ఉంటే అది తీసి విత్తనంగా నాటుతుంటాం. మన అవసరాలు తీర్చబడ్డానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం అంటే ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఎలాగంట? అణచి కుదిలించి నిండు కొలతతో
మనుషులు నీ ఒడిలో కొలిచెదరు ఉంది. ఆగండి, నాకు తెలుసు అనుకున్నాం, కాదు, నిజమే, మనకు తెలుసు, కానీ అది ధ్యానించాలి. ఎందుకు? మనకు విడుదల కావాలి. ఇప్పుడు నిండు కొలతలతో మన ఒడిలో పోయాలి. ఎవరు? మనుషులు. కానీ మనకి దాని ఆధారము, దాని దాని సోర్స్ అనేది, ఆధారం మూలం ఎవరు? మనిషి కాదు, దేవుడు. హల్లెలూయా. కాబట్టి నా ధ్యాస, నా ధ్యానము దేవునిపై ఉండాలి, కానీ మనిషిపై ఉండకూడదు. నేను ఎప్పుడు ఏమంటానంటే, మనిషి అనేవాడు దేవుని కొరియర్ అన్నమాట. నేను మీకు ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను అనుకోండి, బహుమతి, ఒక గిఫ్ట్ పంపించాలి మెయిల్లో. నేను బ్లూ డాట్నో ఫెడెక్స్నో వాడతాను, మీకు ఇస్తారు తెచ్చి. ఫెడెక్స్కి థ్యాంక్ యూ చెప్తారా? నాకు చెప్తారా? ఎందుకు? కానీ ఫెడెక్సే తెచ్చాడు కదండి. కాబట్టి నా ఫెడెక్స్ పైనే నా నేత్రాలు ఉంచితే ఫెడెక్స్ గాడు ఏమీ తేడు, ఖాళీ ఎన్వలప్ తీసుకొని వస్తాడు. ఆడికి ఆ శక్తి లేదు. అర్థమైంది మీ అందరికీ? అలాగా మనిషిని దేవుడు వాడుకుంటారు మనల్ని దీవించడం. అయితే నా అవసరతలో, నాకున్నటువంటి సమస్య, ఆర్థిక సమస్యలో నేను విడుదల పొందడానికి దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం ఇది. అది ధ్యానించి కనిపెట్టినప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. ఏమని? ఇదిగో ఈ ప్రత్యేకమైన దానికి నువ్వు ఇలాగా విత్తు అంటాడు. హల్లెలూయా. దేవుడే అబ్రహాముతో మాట్లాడేమని, నీ కుమారుడిని నాకు దహన బలిగా ఇవ్వమని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అబ్రహాముకి 10వ భాగం ఇవ్వడం తెలుసా? తెలీదా? ఇది తెలుసు. అంటే అబ్రహాము ఇచ్చే రకమైన మనిషి, విత్తే మనిషి. కానీ కనిపెట్టినప్పుడు ఒకసారి దేవుడు ఏమన్నాడు, అంతా బాగుంది బాబు, కానీ ఇది కాదు నాకు కావాల్సింది. నాకు నిజంగా నీ నుంచి కావాల్సింది ఏంటి? నీ కుమారుడు అంటాడు. మనము ఎప్పుడైతే చెవి ఒగ్గకుండా చేస్తామో, ఇది చేయడం మంచిది, తప్పు కాదు మనం చేసేది, కానీ ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళాలంటే కనిపెట్టాలి ఈ అంశం కూడా. చూడండి, గమనించండి. ఎప్పుడైతే అబ్రహాము ఆ మాటకి లోబడ్డాడో అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇన్ మల్టిప్లయింగ్ ఐ విల్ మల్టిప్లై యూ, ఇన్ ఇంక్రీజింగ్ ఐ విల్ ఇంక్రీజ్ యూ అన్నాడు. హల్లెలూయా. అభివృద్ధి తర్వాత అభివృద్ధి చెందిస్తాను, హెచ్చింపు తర్వాత మరొక హెచ్చింపునిస్తాను. ఆమేన్. చూసారా, ఇక్కడ భయంకరమైనటువంటి విడుదల కలిగింది, ఆశీర్వాదం కలిగింది అబ్రాహాముకి తెలిసిన అంశమే ఇది. మనము అనేక సార్లు మనకు తెలిసిన అంశాల గురించి మనం ధ్యానించాలి. ధ్యానించినప్పుడు అవగాహన కొరకే కాదు మనం ధ్యానించేది. 2 విషయాలు మర్చిపోదు. ధ్యానించడం ద్వారా అవగాహన వస్తుంది, ధ్యానించడం ద్వారా మనకి దేవుడిచ్చే సలహా, దేవుడిచ్చే నడిపింపు, ఇన్స్ట్రక్షన్ అంటే ఉపదేశం పొందుతాం మనం. ఎప్పుడైతే ఉపదేశం పొందుతామో ఆ ఉపదేశ ప్రకారంగా నాటినప్పుడు దేవునికి నుంచి గొప్ప విడుదల కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితంలో కూడా ఒకసారి చెప్పాను, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు కొంత డబ్బు జమాయించాం అతి కష్టం మీద. ఎందుకు? పడుకోవడానికి నేల మీద పరుపు తప్ప ఇంకేమీ లేదు ఇంట్లో. ఒకే ఒక కుర్చీ ఉంది, ఒకే ఇరిగిపోయిన బల్ల ఉంది. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కొద్ది సుఖమైన బ్రతుకుదామని చెప్పి చీప్గా ఉన్నటువంటి, చవకగా ఉన్న ఫర్నిచర్ ఏదైనా కొనుక్కుందామని చెప్పి కొన్ని నెలల పాటు ఉన్న దాంట్లో దాచుకుంటూ, ఎప్పుడు 10వ భాగం ఇచ్చేసిన తర్వాత, ఆఫరింగ్స్ ఇచ్చిన తర్వాత, బీదలకు ఇచ్చిన తర్వాత, అనాథలకు ఇచ్చిన తర్వాత, మా అవసరాలు తీర్చబడ్డ తర్వాత ఏదన్నా మిగిలితే అది పక్కన పెట్టడం. అప్పుడు మా బ్రతకడమే చాలా కష్టంగా ఉంది, చాలా. అప్పుడు ఒక మొత్తం ఏర్పడ్డది, జమకూడింది. కూడిన తర్వాత నేను నా భార్యతో అన్నాం, ఒకసారి వెళ్ళి చూద్దాం, ఏదైనా కొనగలమేమో చూద్దాం, కొద్దిగా టేబుల్, 2 చైర్లు అవి కొనుక్కోవచ్చు, ఒక చిన్న సోఫా సెట్ లాంటిది ఏమైనా కొనొచ్చేమో చీప్ ఏమన్నా అని అనుకొని ఆలోచించే సమయంలో ఒకరోజు ఇలాగే ఆఫీస్కి వెళ్తాను. నేను సేవ చేస్తున్నాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు లోపల తెలుస్తుంది, ఆ మొత్తాన్ని నాకు ఇచ్చే, ఈ ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీకి ఇచ్చేయని. ఫస్ట్ నాకు అర్థం కాలేదు అసలు. ఫస్ట్ దేవుడా ఇది అయ్యమా అనుకున్నాను. అరే దేవుడే కదా మన ఆశీర్వదించేవాడు, దేవుడు మనం తీసుకోడు కదా మన దేవుడు మన దగ్గర నుంచి. ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ అందరికీ, నా ఒక్కడికి అయిందా, మీ అందరికీ అయిందా లేదా తెలుసు, మన అందరికీ అయిందని కదండి. ఈ పోరాటం జరుగుతుంది.
ఈ పోరాటం నెగ్గాలి. ఇప్పుడు నేను నూతనంగా వివాహం అయి ఓ సంవత్సరం అయిందో లేదో, మరి నా భార్య నేను అన్నాను, ప్రభా మంచిదే, ఇంతకాలం నేను బ్యాచులర్ని, నువ్వు నాతో మాట్లాడినా నేను ఈజీగా సులువుగా నువ్వు చెప్పిందంతా చేశాను, ఇప్పుడు నేను వివాహం అయింది, నా భార్య కూడా ఒప్పుకోవాలి కదా, నా భార్యతో కూడా మాట్లాడు ప్రభా అన్నాను. అప్పుడు చేస్తానని. సరే అని చెప్పి, అంటే ఏదన్నా తావుందేమో బయటపడ్డానికని నా భార్య దగ్గరికి వెళ్ళి నేను ఇట్లాగా దేవుడు చెప్తున్నాడు, మరి నువ్వు కూడా ప్రార్థన చేసి చెప్పు, నీకు దేవుడు ఏమంటున్నాడు. ఇంకేం ప్రార్థన చేస్తారండి, దేవుడు చెప్పిన తర్వాత మళ్ళీ ప్రార్థన అంటారు, ఇచ్చేయండి అన్నది. హల్లెలూయా. అలాగుండాలి అన్యోన్యత అంటే, భార్యాభర్తల మధ్య దేవుని దగ్గర దేవునికి సంబంధించిన విషయాల్లో ఆ విధంగా ఉండాలి. కానీ ఒక్కొక్కసారి సాధారణంగా స్త్రీలు కొద్దిగా ఎక్కువ ఇమోషనల్గా ఉంటారు. అటువంటప్పుడు కొద్ది సమయం తీసుకొని ప్రార్థన చేయడంలో తప్పు లేదు, లేకపోతే దేవుడు మనల్ని తప్పు పట్టాడు. సరే ఇది నిజంగా అని ఒక్కోసారి చెక్ చేసుకోవాలి మనం. ఒక్కోసారి ఎందుకంటే భావోద్రేకంతో ఇచ్చేస్తాం, నడిపింపు కాదు, అది కూడా జాగ్రత్తగా ఉండాలి. సరేనా, అర్థం మీ అందరికీ? సరే ఇచ్చేసాము, ఏమీ లేదు ఇప్పుడు కొనుక్కోవడానికి, నయా పైసా లేదు. కానీ కొద్ది కాలంలో ఒక నెల లోపల ఏదో ఒక సేవకని బయటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇల్లు ఇప్పితే ఒక కొత్త సోఫా సెట్ ఉంది, ఖరీదైనటువంటి చాలా ఖరీదు పర్షియన్ కార్పెట్ ఉంది, కొత్త ఎయిర్ కండిషనర్ ఉంది. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప కృప. జాగ్రత్త వినండి. ఆ డబ్బు ఏదైతే నా దగ్గర ఉండిందో దాంతో ఒక కుర్చీ ఇరిగిపోయినటువంటి, అంటే చాలా చవకమైనటువంటి వస్తువులు తప్ప ఏమి కొనలేకపోయి, ఇవన్నీ కలిపితే దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా దేవుడు దీవించాడు. ఎందుకు చెప్తున్నంటే ఇక్కడ ఇచ్చుట గురించి బోధించటం లేదు, ఇక్కడ ధ్యానించుట గురించి బోధిస్తున్నా, దేవుని స్వరం వినడం గురించి బోధిస్తున్నాను. అర్థమైంది మీ అందరికీ? సో ఎప్పుడైతే ఆ స్వరానికి లోబడ్డానో, ఎప్పుడైతే ఆ చూసారా, ఆ వెలుతురు వచ్చింది నాకు, నా అవసరం తీర్చబడ్డానికి దేవుడు నాకు వెలుతురు అంటే మాట ఇచ్చాడు. ఆ మాట, ఆ నడిపింపుకు నేను ఎప్పుడైతే లోబడ్డానో నాకు ఏమిచ్చిందండి, విడుదల వచ్చింది. కాబట్టి జనులారా, మన యొక్క సంబంధము దేవునితో మతపరమైన సంబంధంగా ఉండకూడదు. ఏదో మతాచారంగా ప్రార్థన చేయడం, మతాచారంగా బైబిల్ చదవడం, ఇది ఈ రకమైనటువంటి అనుభవంలో బ్రతకకూడదు. కానీ ఒక అన్యోన్యతలో బ్రతకాలి. నేను ఆయనతో మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి. ఇది ప్రతి దిన అలవాటుగా ఉండాలి. ఏదో సమస్య వచ్చినప్పుడే దేవుని దగ్గర మొరపెట్టడం కాదు, ప్రతిరోజు సమయం గడుపుతూ ఆయన స్వరము వినడము నేర్చుకోవాలి. ఏమన్నాడు, తన బిడ్డలు తమ స్వరాన్ని వింటారంట. మై షీప్ హియర్ మై వాయిస్, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. ఇప్పుడు అనేక మంది ఏమంటారు, దేవుడు మాట్లాడుతున్నాడా, సాతాను మాట్లాడుతుందా, నాకు నేనే మాట్లాడుకుంటున్నాను అంటామా అనమా? నిజమైతే చేయపండి. సరే, మీలో అనేక మందికి వివాహం అయింది, వివాహం అయ్యి 2 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు అయింది. నీ భార్య ఫోన్ చేసింది, హలో అన్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నావు అంటే ఎలా ఉంటుంది అంటారా? అంటే ఆమె ఏమంటుంది, అంటే ఇంకెవరో చేస్తున్నారా నీకు ఫోన్లు అంటారు. నా స్వరమే నువ్వు ఇంతకాలం అయిన తర్వాత గుర్తుపట్టవా అంటారా అనరా? అంటే ఏం ఆలోచన, ఎలా భార్య అయినా భర్త అయినా అంతే కదా, ఒకరే కాదు. అప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సమయం గడపటం లేదన్నమాట ఆమెతో కానీ ఆయనతో కానీ, అందుకే నువ్వు ఆ స్వరాన్ని గుర్తించలేకపోతున్నావు. చూడండి, మనం మతపరముగా మనం సమయం గడిపితే దేవుని స్వరంని మనం ఎరగలేము. కానీ నిజమైనటువంటి ఆశతో మనం ఎప్పుడైతే దేవుని దగ్గర సమయం గడుపుతామో, నిజంగా దేవుని తెలుసుకోవాలని ఆశతో మనం అన్వేషిస్తామో, దేవుని దగ్గర కనిపెడతామో, ఆయన స్వరం వినడం సులువు కావడమే కాదు, ఖచ్చితంగా గమనించి ఇది దేవుడే అని గుర్తించగలిగే స్థితికి రాగలం. అది నా ఆశ. మీ పాస్టర్గా నా ఆశ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, ఆన్లైన్లో మనతో కనెక్ట్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా దేవుని యొక్క స్వరం వినాలి, దేవుని వెలుతురు చూడాలి, విడుదల పొందాలి, విజయవంతమైన జీవితం జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. వెలుగు కమ్ము. హల్లెలూయా.
మరి నా జీవితంలో కూడా అదొకటే అంశం కాదు, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. చెప్తాను, ఇంకా కొన్ని వచ్చే వారం మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. కానీ ఖచ్చితంగా మనం దయచేసి వినండి, ఈరోజు పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించు, నీ ఆత్మచేత నన్ను నింపి, నీ స్వరమును గమనించి గ్రహించి అనుమానము లేకుండా ఇది నీవే మాతో మాట్లాడుతున్నటువంటి స్థితికి నన్ను తీసుకుని రా ప్రభా. ఈ ప్రార్థన అన్నిటికంటే ఎక్కువగా దాని గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని మాటకి నీకు ఎప్పుడైతే ఆస్కారం ఉందో, ఆ ధన్యత నీకు కలిగినప్పుడు ఏది కూడా ఆటంకంగా నిలబడలేదు. నిలబడ్డా నువ్వు భయపడవు, ఎందుకంటే ఆ స్వరము విన్నప్పుడు వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు ద్వారా నువ్వు ఎదుర్కొన్న చీకటి నువ్వు ధ్వంసము చేయగలవు. హల్లెలూయా. హల్లెలూయా. దీవించబడ్డారా? Yes, sir. నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారు? భార్య భర్త యొక్క స్వరం ఖచ్చితంగా గుర్తుపట్టాలి, లేకపోతే చాలా గొడవలు అయిపోతాయి. మరి అలాగే కదండి, అందుకే గొడవలు అవుతున్నాయి. మనం దేవుని స్వరం గుర్తించలేకపోతున్నాం కాబట్టి గొడవలు అయిపోతున్నాయి మనకి. సాతాను స్వరాన్నే దేవుడి స్వరం అనుకుంటాం, లేకపోతే మన ఆశని దేవుని స్వరంగా మార్చుకుంటాం. దేవుడే మాట్లాడుతున్నాడండి అంటాం, కానీ దేవుడు మాట్లాడు. మన 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 ఆశ అంత బలంగా ఉంటుంది కాబట్టి దేవుని స్వరం అనుకుంటాం. ఈ యొక్క వ్యత్యాసం మనం తెలుసుకోకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనమే ఆ పరిస్థితుల్లో కొరుకుపోతాం. యు గెట్ కాట్ ఇన్ టు దాట్, దానిలోకి బంధించబడిపోతాం. అప్పుడు దేవా ఎందుకు చేస్తున్నావు అంటే దేవుడిగా చేసింది మనంతటా మనమే చేసుకున్నాం. అందుకే అన్నిటికంటే ఎక్కువగా ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందండి, దేవా నీ స్వరమును వినే బిడ్డగా నన్ను మార్చు, నా చెవులను మీరు తట్టండి, నాకు నా నేత్రాలను విప్పండి, మీ యొక్క స్వరము వినే స్థితికి నన్ను తీసుకొని రండి. హల్లెలూయా.